హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సండే స్పెషల్గా ఆఫ్ఘనీ చికెన్ కర్రీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 10, ఇంకా 12 వరకు కాజు, 2 ఆనియన్స్ కట్ చేసుకునేవి. ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని 2-3 గుప్పెళ్ళంతా కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసేసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొని దానికి సరిపడినంత పేస్ట్ వేసుకొని, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కస్తూరి మెథి పౌడర్, ఇంకా కొద్దిగా క్రీమ్ వేసుకొని ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకుని, ఇలా కలుపుకున్న చికెన్ని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా పెరుగు స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో కొద్దిగా క్రీమ్ కూడా వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వరకు మనం పక్కన పెట్టేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కస్తూరి మెథి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇలా హై ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే వాటర్ అంతా పోయి ఇలా కొద్దిగా మాడినట్టు కావాలి. ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ రావాలి కాబట్టి చికెన్ అయితే బాగానే ఉడికేస్తుంది. ఆ తర్వాత ఈ చికెన్ అంతా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఇవి దంచనివి గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నదంతా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే అంతే, ఆఫ్ఘనీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటుంది.